హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్కీ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. మేమైతే అరుణాచలం వెళ్ళాము. మాకొక రూమ్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఇచ్చారు. రూమ్ అయితే చాలా బావుంది. ఫెసిలిటీస్ అయితే చాలా బావున్నాయి. ఇంకా ఇక్కడ కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్. ప్లేస్ అయితే చాలా ఉంది. ఎంతమందైనా పడుకోవచ్చనమాట ఇక్కడ రూమ్స్ దొరకకపోతే. అయితే ఇక్కడ రూమ్‌కి అపోజిట్‌లో శ్రీ రమణ హాస్పిటల్ అయితే ఉంటుంది. ఇంకా మేము అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి ఫుడ్ తినడానికి వెళ్ళాము. ట్రైన్ ఈవినింగ్ ఎక్కితే మార్నింగ్ దిగామనమాట 8కి. ఇంకా బ్యాగులయితే అక్కడ పెట్టేసి రూమ్ దగ్గర ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఏమన్నా తిందామని చెప్పి వచ్చాము. దోస తిని ఒక టీ అయితే తాగి బయలుదేరాము. మా పిల్లలకు తలనీలాలిద్దామని చెప్పి. చాలా రోజుల నుంచి టెంపుల్‌కి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పటికి తీరిందనమాట. ఇంకా మేమైతే టెంపుల్ ముందు నుంచే వెళ్ళామనమాట. కొంచెం పక్కల ఉంటుంది టెంపుల్‌కి. ఇక్కడ తలనీలాలిస్తే ఒకరికి 100 రూపీస్ తీసుకుంటారనమాట. ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంగ మా పిల్లల గుండు చేపిద్దామని ఇక్కడొచ్చాము. ఇంకా బయట నిలబడి మా వాడికి జుట్టేస్తున్నా. వాడి జుట్టు చాలా పెద్దగా అయిపోయింది. చాలా రోజుల నుంచి ఇట్లా జుట్టు కడదామని జెప్పి అనుకున్నా. ఇంగ ఇప్పుడు ఎలాగో గుండు చేపిస్తామని జెప్పి ఒకసారి ఏసి చూద్దామని ఏశాను. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకు గుండు చేపించుకొని రూమ్‌కైతే వెళ్ళాము ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత గుడికైతే బయలుదేరాము. అప్పటికి 2:30 అయిపోయింది. జనాలైతే చాలా ఎక్కువగా వచ్చారు. సమ్మర్ సీజన్ కాబట్టి. ఇంకా మేమైతే రాజగోపురం నుంచి వెళ్ళాము. ఈ టెంపుల్‌కి సంబంధించిన చార్ట్ అయితే ఇక్కడ ఉంది. మీరు చూడొచ్చు. గుడి మొత్తం అయితే చాలా పెద్దగుంది. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో కట్టారంట ఈ టెంపుల్‌ని. గోపురం అయితే 217 అడుగులుంటదంట. ఇంకా ఈ గుడిని కృష్ణదేవరాయలు వారు కట్టించారంట. చాలా పెద్దగుంది గుడైతే. నాకైతే శివయ్య చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నా ఈ గుడికి. ఇన్ని రోజులకు కుదిరిందనమాట. ఇంకా మేమైతే ఇక్కడ ప్రసాదం తింటున్నాము దర్శనం అయిపోయిన తర్వాత. కొన్ని లడ్లు కూడా తీసుకున్నాము. ఈ గుడికైతే ఒక్కసారొస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తది. అంత బావుందనమాట. ఈ వ్యూ కానీ, గుడి చుట్టూ ప్రదేశం కానీ, మీకు ఒకసారి గుడి చుట్టూ తిప్పి చూపిస్తా. చాలా బావుంది. ఇక్కడ చూస్తున్నారా? గుడి చుట్టూ నంది విగ్రహాలు ఎలా ఉన్నాయో, శివుడికి కాపలా కాస్తున్నాయన్నమాట. నాకైతే కంటికి అలాగే అనిపిస్తుంది. చాలా బావుందనమాట. వ్యూ మొత్తం అయితే ఇక్కడ వినాయకుడు ఉంటాడు. ఇంకా ఇక్కడ గోపురం నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా 6:30 అయిపోయింది గుడిలోనే. ఇంకా చాలా పెద్ద క్యూ ఉన్నందుకు కొంచెం లేట్ అయింది ప్రదక్షిణ. ఇంకా అక్కడి నుంచే మేమైతే మళ్ళీ రూమ్‌కైతే వచ్చేసాము. ఇది బ్యాక్ సైడ్ అనమాట. చాలా పెద్దగుంది గోపురం అయితే. ఇంకా దీనిపైన శిలలు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇంకా మేమైతే కొన్ని పిల్లలకు ఆడుకునే బొమ్మలైతే తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాము. ఇక్కడ పూజ ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే కొన్ని ఫోటోస్ దిగి ఇంకా ఈ రూమ్‌కైతే వెళ్ళే దారిలో ఇక్కడ సూప్ తాగుతున్నాం. మష్రూమ్ సూప్ అనమాట. 30 రూపీస్ ఈచ్ వన్ వచ్చేసి. కానీ ఇక్కడ వెజిటబుల్‌వి, అల్లం వెల్లుల్లివి ఇంకా చాలా రకాల సూప్స్ అయితే ఉన్నాయి. సూప్ అయితే చాలా వేడిగా ఉంది. చాలా ఘాటుగా గూడా ఉంది. మిరియాలది ఏసిర్రు కాబట్టి. కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. ఇది వర్షాకాలంలో, వింటర్ సీజన్‌లో అయితే చాలా బావుంటదనమాట. ఆరోగ్యానికి గూడా చాలా మంచిది. ఇంకా తక్కువ ప్రైజే అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఒక వీడియో అయితే తీశాను. మీరెప్పుడైనా అరుణాచలం వెళ్తే ఈ సూప్ తప్పకుండా తాగండి. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా మేము రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ లంచ్ చేయడానికి బయటికొచ్చేసాము. ఇంకా లంచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి రూమ్‌కైతే మళ్ళీ వెళ్ళిపోయాము. ఇంకా మా పిల్లలైతే ఏం తిన్నా సూపర్, సూపర్ అంటారనమాట వీడియోకి అట్లా. ఇంకా కొన్ని ఫోటోస్ దిగాము వెళ్ళే దారిలో.
ఇంకా మార్నింగ్ తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయ్యాము గిరి ప్రదక్షిణకు వెళ్దామని చెప్పి. ఇంకా వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి స్వామిని దర్శనం చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణకు బయలుదేరాము. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నడవడం కుదరదని చెప్పి ఇంకా మేమైతే ఆటోలో వెళ్ళాము. అగ్నిలింగము, వాయులింగము ఇలా కొన్ని లింగాల దగ్గర అయితే దీపాలు ముట్టించాను. ఇక్కడ ఆశ్రమం లోపలికి కూడా వెళ్ళి వచ్చి సూర్యలింగం దగ్గరికి వచ్చాము. మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇంకా వెళ్ళే దారిలో కూడా కొన్ని గుడులు కనిపించాయి. ఇక్కడ వాయులింగం అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది. ఇంకా ఇంకా మిగిలిన లింగాలను కూడా చూస్తూ ఇంకా వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే ఇది మోక్ష మార్గం అంటారు. ఇక్కడ కూడా పెద్ద లైనే ఉందన్నమాట. మా పిల్లలైతే ఈజీగా దూరి వచ్చేసారు బయటికి. చాలా హ్యాపీ అయ్యారు. పిల్లల్ని ఇలా టెంపుల్‌కి తీసుకెళ్తే కూడా అప్పుడప్పుడు వాళ్ళకు హ్యాపీ అనిపిస్తది. ఇంకా నేనైతే జారిపోతున్నా కిందికి అందులోకెళ్ళి దూరి వచ్చాక. లాస్ట్‌లో ఈశాన్య లింగం ఉంటది. ఇక్కడైతే పిల్లలకు చేతి కట్టుకోవడానికి కొన్ని తాడులిచ్చారు. ఇంకా అన్ని గుడులు అయిపోయినాయి. ఇంకా రూమ్‌కి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇంకా టైం ఉందని చెప్పి మేమైతే మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందాం అని చెప్పి వచ్చాము శివయ్యని. ఇంకా 50 రూపీస్ టికెట్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము ఈసారి. ఇంకా ఇక్కడైతే చాలా తొందరనే ఈ దర్శనం అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్‌లో. ఈరోజు కూడా జనాలు బాగానే ఉన్నారు. కానీ దర్శనం అయితే తొందరగా అయింది. ముందు రోజు శివుని సరిగ్గా చూడలే అని చెప్పి మళ్ళీ వచ్చామన్నమాట. ఎలాగో సాయంత్రం ట్రైన్‌కి టైం ఉంది కదా అని చెప్పి. ఇంకా ఇక్కడైతే గుడి మొత్తం మళ్ళీ ఒకసారి చూశాను. చాలా బాగుందన్నమాట. ఎన్నిసార్లైనా రావచ్చు ఈ గుడికి. నాకైతే అరుణాచలం నుంచి పిలుపు ఇన్ని రోజులకు వచ్చిందన్నమాట. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. నంది కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే గోపురం చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకా గోపురం పైన శిలలు కూడా చాలా బాగా చెక్కారు. చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోతలేదన్నమాట. చూడాల్సిన ప్రదేశం. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఇంకా అక్కడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఆమె వచ్చి శంకు ఊదితే ఆ వైబ్రేషన్ చూసారా? గుడి మొత్తం ఎంత బాగా స్తంభించిందో. నాకైతే చాలా బాగా అనిపించింది. మళ్ళీ మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఈ ప్లేస్‌కొచ్చి ప్రసాదాలు తింటారు. అందరు ఇక్కడికే వచ్చి కూర్చుంటారు. ఇంకా ఇక్కడ వినాయకుడు ఉంటాడు. ఇంకా ఇక్కడ ప్రసాదాలు తిని మళ్ళీ గుడి మొత్తం ఒకసారి చూసి బయలుదేరాము. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా చూసాము. ఇంకా ఈ గుడిలో చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. లింగాలు కూడా ఉన్నాయి. ఇంకా మొత్తం చూసాము. చూసిన తర్వాత ఇంకా ఆ దర్శనం అయిపోయిన తర్వాత అన్నం తిందాం అనుకున్నాం. ఉదయం నుంచి ఏం తినలేదు. ఆకలైతుంది కాబట్టి. ఇక్కడే అన్నదానం కూడా ఉందని తెలిసింది మాకు. అన్నదానంకి వెళ్దాం అనుకున్నాం. కానీ అప్పటికే అన్నదానం క్లోజ్ అయిపోయిందంట. ఇంకా సర్లే అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇంకా మా వాడు మళ్ళీ ఆకలైతుందని చెప్పి కొంచెం అయితే ప్రసాదం తీసుకొని తింటుండు. ఇంకా మేము బయలుదేరాము రూమ్‌కి. వెళ్ళే దారిలో కోనేరు చాలా పెద్దగా ఉంది. ఇంకా అది కూడా చూసి వెళ్ళాము. ఇంకా వచ్చే దారిలో మేమైతే లంచ్ చేసి వచ్చాము. మా పిల్లలకు బెలూన్స్ ఊదేది కావాలంటే ఇప్పించాము. ఇంకా రూమ్ దగ్గరకు వచ్చాక వాళ్ళు వాటితో ఆడుకున్నారు కొద్దిసేపు. ఇదండి మా అరుణాచల యాత్ర వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.